శ్రీ భయపరెడ్డి గారిని ప్రసంగించాల్సి కోరుకుంటున్నాను. మీరు కొంచెం క్లుప్తంగా బాగా చెప్పాలండి. రాష్ట్ర నలుబరు నుంచి ఇచ్చేసినటువంటి రెడ్డి కుటుంబ సభ్యులకు, పెద్దలకు నా వందనాలు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం దీన్ని మొట్టమొదట నరేష్ కుమార్ రెడ్డి గారు ఇత్తు వేసినప్పుడు, ఆయన అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఇత్తును కాపాడి చెట్టుగా నిర్మాణం చేసిన వాళ్ళలో నేను కూడా ఒకరిని సగర్వంగా చెప్తున్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయన అంతకుముందు ఉన్నటువంటి అనుభవంతో ఆంధ్రప్రదేశ్లో మనకు ప్రత్యేకంగా ఒక సంఘం, రెడ్డి సంఘం కావాలనే సంకల్పంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి అనతి కాలంలోనే జిల్లా నుంచి పలు జిల్లాలకు వ్యాప్తి చెంది రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ రాష్ట్రంలో ఒక హెడ్ ఆఫీస్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన సంకల్పం ఏ విధంగా ఉందంటే, రెడ్డి సంకల్పము వజ్ర సంకల్పం మాత్రం ఉంది. ఈ వజ్రాన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా కొట్టినా అది పగలదు, దాని యొక్క ఉనికి కోల్పోదు. అది స్నాన పెట్టే కొద్ది మెరుగవుతుంది తప్ప వేరే విధంగా ఏముండదు. అదేవిధంగా ఈనాడు మనము చూస్తున్నటువంటి సంఘము దినదినాభివృద్ధి చెంది 3 కాయలుగా 15 జిల్లాలకు వ్యాప్తి చెందింది. ఇంకా కొద్ది రోజుల్లో అన్ని జిల్లాలు కూడా కవర్ అయిపోయి ఆంధ్రప్రదేశ్లో ఏకైక రెడ్డి సంఘంగా వర్ధిల్లుతారని చెప్పని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా మనము ఏదో యువకులు ఉత్సాహవంతులుగా ఉన్నారు, నరేష్ రెడ్డి గారికి ఏదో వాతావరణంలో ఉంటాడని పెట్టుకున్న దానికి మనం కొంత నష్టపోయింది వాస్తవమే. ఆ నష్టమే మనకు పెద్దగా ఏం చేయదు. దాని నుంచి మనకు ఇంకా మెరుగేరుతుంది. ఎందుకంటే 10 మందికి తెలిసిపోతుంది ఎవరు ఏమి అనేటువంటి నీతి నిజాన్ని నిరూపించుకునేటువంటి ఒక అవకాశం మనకు కలిగింది నా అభిప్రాయం. కాబట్టి సోదరులారా, ఈనాడు ఈ నూతన కార్యవర్గంలో ఉన్నటువంటి మెంబర్లు అయితేనేవి, ఇక్కడ వచ్చినటువంటి సోదరులందరూ కూడా ఈ యొక్క రెడ్డి సంఘాన్ని ముందుకు తీసుకొని పోయి మనం ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వానికి మనకు రావాల్సినటువంటి హక్కును సాధించుకోవడానికి తోడ్పడుతుందని నేను చెప్తున్నాను. ఒకటి, మన అన్నగారు కుప్పాన్ని గురించి చెప్తారు. కుప్పంలో జరిగిన దానికంటే ఇంకా భయంకరంగా జరిగింది మా అనంతపురం జిల్లాలో గూడూరు అనేటువంటి ఒక పల్లెలో ఎస్సీలు ఊర్లోకి ధైర్య విహారం చేసి వాళ్ళకు ప్రభుత్వం పోలీసులు కూడా సహకారం ఇచ్చినారు. అటువంటిప్పుడు మాకు అర్ధరాత్రి ఫోన్ వచ్చింది, అన్న ఇది పరిస్థితి, ఇది సరే రేపు ఉదయం మేము వస్తామని చెప్పినాం. మేము వస్తామని చెప్పి తెలుస్తానే పోలీస్ యంత్రాంగం మొత్తం ఆ ఊరికి చుట్టూ ఎక్కడి నుంచి ఎంటర్ కాకుండా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అయినా మేము ఆగలేము. మేము అక్కడికి ఏదో ఒక మార్గంగా ఊరిలోకి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో మన రెడ్డి సంఘం యొక్క దీనికి స్పందించి ఇతర కులస్తులు కూడా, అంటే ఎక్సెప్ట్ ఎస్టీలు తప్ప మిగిలిన అన్ని కులాలలో సహకారం ఇచ్చి ఏకమై పోలీస్ యంత్రాంగాన్ని గడగడగడగడలాడించి, అయ్యా యథార్థమైనటువంటి కేసు బాది, అబద్ధమైనటువంటి కేసు వాళ్ళది, మీరు దీన్ని రెండింటినీ సమానంగా చూస్తామని మాట మాట్లాడద్దండి అని చెప్పి దీనిపైన మేము రాష్ట్రాలలో బ్రహ్మాండంగా 3 గంటల సేపు చేస్తాం. అప్పుడు ఎస్పీ గారితో సహా అక్కడికి వచ్చి మేము పరిష్కారం చేస్తాం, మీ అభిప్రాయం ప్రకారం చేస్తామని మాట ఇచ్చారు. మేము వదులుకున్నాము. అక్కడ ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అంటే ఏమిటి అని నిరూపించుకునేకి మా అనంతపురం జిల్లా వాళ్ళకు, మన రెడ్డి సంఘానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను. అటువంటి పోరాటాలకు మనం సిద్ధంగా ఉండాలా. ఒకటి, మనకు రెడ్డి సంఘానికి అంటూ ఒక మ్యాగజైన్ ఉండాలనే ఉద్దేశంతో
రెడ్డి వాణి అనేటువంటి దాన్ని త్వరలోనే ఏం చేస్తామంటే ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది కొన్ని పుస్తకాలు మీకు ప్రజెంట్ చేస్తున్నాము. ముందుకు ఆ పత్రిక ద్వారా మన యొక్క సంఘాన్ని కానీ మన సంఘంలో జరిగేటువంటి మంచి చెడులను కానీ బయట నుంచి వచ్చేటువంటి